అంటే బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుందన్నమాట మనకి. కాకపోతే ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోం. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ లేదు కదా! అలాగని మన సెటప్స్ ఒక్కటే ఫాలో అవుతామా? కాదండి. అలాగని మరి టెక్నికల్స్ ఒక్కటే ఫాలో అవుతామా? లేదు. మరి ఇండికేటర్స్ ఫాలో అవుతామా? లేదు. ఇవన్నీ కాదు మార్కెట్‌లో మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది. ఏంటిదంటే ఈ జోన్ దగ్గరికి ప్రైస్ అనేది వచ్చింది. అక్కడ బయర్స్ ఏం చేస్తున్నారు? సెల్లర్స్ ఏం చేస్తున్నారు? అని తెలియనప్పుడు మీరు ఎటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు? బై చేస్తారా? సెల్ చేస్తారా? మనమైతే ఫస్ట్ క్లాస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నామండి. ఈ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకుంటాం మనం? ఒక ట్రేడర్‌కి మెయిన్‌గా కావాల్సినయి ఏంటి మార్కెట్‌లో అనేది డిస్కస్ చేసుకుంటాం. దాంతో పాటే హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఫ్రైడే రోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తదండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్‌లోకి బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి మనం కూడా బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఎక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి? ప్రైస్ అనేది లోలోకి వచ్చిన తర్వాత లోలో మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందనుకోండి అప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మనం. అదే కదా మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుంది. కాకపోతే ఫ్రైడే రోజు మార్కెట్‌లో ఏం జరిగిందండి మనకి ప్రైస్ అనేది కొంచెం రేంజ్‌లో ఉండి లాస్ట్‌లో మనకి అప్ సైడ్ మూవ్‌మెంట్ అయితే ఇచ్చిందండి. ఓకే. మన అనాలిసిస్ ప్రకారం మనకి ఎక్కడ ఎన్ని ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే మండే అనాలిసిస్‌కి మూవ్ అవుదాం అండి మనం. అలానే మనం అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ఫార్మ్ చేశాం కదా ఆల్రెడీ పాత వీడియోస్‌లో. మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి క్లాస్‌లో జాయిన్ అవ్వాలని ఇక్కడ మన వాట్సాప్ నంబర్ ఉంది చూడండి. ఈ నంబర్‌కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీ అయితే వస్తది. నంబర్ ఎంత మనకి 7382091973 అండి. ఈ క్లాసెస్‌లో మెయిన్‌గా మనం ఫోకస్ చేసేది ఏంటిదంటే సైకాలజీ అండి. మనం చార్ట్‌ని చూసేటప్పుడు మన సైకాలజీ ఎలా ఉండాలి? ట్రేడ్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అనేది డీటెయిల్‌గా మన క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. దాని గురించి అయితే మీరు ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేశారనుకోండి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకే. మన అనాలిసిస్‌లోకి మూవ్ అవుదాం ఇంకా. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఇక్కడ గమనించండి. ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది కదా! దాంతో పాటే ఓవరాల్‌గా మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉందండి మార్కెట్‌లో. కాబట్టి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ఎక్కడ బై? ఇక్కడ గమనించండి. ఇక్కడ క్లోజ్ అయింది కదా! ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ మన సపోర్ట్ జోన్ అనేది ఉందండి. ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ అక్కడ ఏం జరుగుతుంది అనేది గమనించి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరిగింది అనేది గమనిద్దామండి. ఇక్కడ చూడండి. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది మనకి? లైట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది? ఒక విక్ లాగా ఫార్మ్ చేసి ఇక్కడ కొంచెం వోల్టాలిటీ అనేది కనిపించిందండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో. నెక్స్ట్ ఏం జరిగింది మనకి? మన జోన్ దగ్గరికి అనేది ప్రైస్ వచ్చింది. ఆ జోన్ దగ్గర ఏం జరుగుతుంది మీరు గమనిస్తే విక్లు అనేవి ఫామ్ అవుతున్నాయండి. అంటే బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుందన్నమాట మనకి. కాకపోతే ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోం. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ లేదు కదా! ఇక్కడ గమనించండి కన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మనకి? ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయిందనుకోండి బయింగ్ స్ట్రెంత్ అన్నమాట. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే సపోర్ట్ జోన్ దగ్గర. ఇలాగ అర్థం చేసుకోండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందనేది ఒక చిన్న ఫైట్ లాగా జరిగి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయిందండి. కాకపోతే ఇక్కడ మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ ఏం రాలేదు కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంది? ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్‌లో ఏం జరిగింది అనేది గమనించాలండి. ఈ జోన్ దగ్గరికి రాంగాల్నే ఇక్కడ ఓ రెడ్ క్యాండిల్ పడింది కదా! సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి. బిగినర్స్ అందరూ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తా ఉంటారండి. ఇలా చేయకూడదు. అందుకే మనం అనాలిసిస్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మొత్తం తెలుసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఒక గ్రీన్ క్యాండిల్ పడింది బై చేయండి. ఒక రెడ్ క్యాండిల్ పడింది సెల్ చేయండి అని చెప్తున్నారండి కామెంట్స్‌లో. అలా చేయకూడదు ఎవరు గూడా. అలాగని మన సెటప్స్ ఒక్కటే ఫాలో అవుతామా? కాదండి. అలాగని మరి టెక్నికల్స్ ఒక్కటే ఫాలో అవుతామా? లేదు. మరి ఇండికేటర్స్ ఫాలో అవుతామా? లేదు. ఇవన్నీ కాదు మార్కెట్‌లో మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది. ఏంటిదంటే సైకాలజీ అండి. ఈ ప్రైస్‌లో ఏం జరుగుతుంది? ఆ సైకాలజీ ప్లస్ ట్రేడ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే మన సైకాలజీ ఎలా ఉంది? అనేది ఈ రెండిటి మీద ఫోకస్ చేసామనుకోండి, మీరు ఒక మంచి ట్రేడర్ అవ్వగలరండి. మీరు క్యాండిల్స్, ప్రైస్ యాక్షన్, సెటప్స్ ఇవే గమనిస్తూ ఉన్నారనుకోండి చార్ట్‌లో, మీకు ఎప్పటికి అర్థం కాదండి మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది. ఈ జోన్ దగ్గరికి ప్రైస్ అనేది వచ్చింది. అక్కడ బయర్స్ ఏం చేస్తున్నారు? సెల్లర్స్ ఏం చేస్తున్నారు? అని తెలియనప్పుడు మీరు ఎటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు? బై చేస్తారా? సెల్ చేస్తారా? ఇలాగనమాట. అందుకే మేము మెయిన్‌గా చెప్పేది ఏంటిదంటే, మా ప్రతి వీడియోలో గూడా సైకాలజీ మీదే ఫోకస్ జేయండి. సైకాలజీ మీద ఫోకస్ జేయండి. అదే చెప్తామండి. ఆ సైకాలజీ మనకి రావాలంటే అసలు ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది అనేది తెలుసుకోవాలండి మీరు. ఓకే. ఈ మార్కెట్ సైకాలజీ అయితే మనకి ఇలా వస్తదండి. మరి మన సైకాలజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి మనం? స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చిన్న అమౌంట్‌తోనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలండి. పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి మార్కెట్‌లో పెట్టారనుకోండి, అటు మీకు మార్కెట్ రాదు, ఇటు మీ సైకాలజీ కూడా బిల్డ్ అవ్వదు. ఎందుకు? ఏం తెలియకుండా ట్రేడింగ్ చేస్తాం కదా! లాస్ అయిపోద్ది. మన మైండ్ సెట్ డిస్టర్బ్ అయిద్ది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు.
ఇలా మార్కెట్ సైకాలజీ రావాలంటే ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. మన సైకాలజీ మనకు బిల్డ్ కావాలంటే స్టార్టింగ్లో చిన్న అమౌంట్తోనే ట్రేడింగ్ అనేది చేయాలండి. ఓకే, ఇప్పుడు మన అనాలిసిస్లో మూవ్ అవుదామా? ఓకే, నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాలో అయిన దగ్గర నుంచి కొంచెం వోల్టైల్గా ఉందండి. ఇక్కడ మనకి ఎంట్రీ ఏం దొరకదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది అనేది. ఇక్కడ ఈ జోన్ దగ్గర, ఈ హై దగ్గర ఒక చిన్న కన్సల్టేషన్ లాగా చేసుకుంది కదా. ఈ కన్సల్టేషన్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది. మీరు గమనిస్తే ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ అనేది బ్రేక్ అయిందండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మీరు? ఈ స్వింగ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఈ ట్రేడ్లో ఏం జరిగింది, మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి మార్కెట్. ఓకేనా, నెక్స్ట్ గమనించండి ప్రైస్లో ఏం జరిగిందో. ప్రైస్ ఫాలో అయిందా? ఇక్కడ కూడా కొంచెం రేంజ్లో అనేది ఉందండి ప్రైస్. ఈ రేంజ్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేది దొరకవు అనమాట. గమనిస్తూ ఉండాలన్నమాట ప్రైస్ని. ఇప్పుడు చూడండి ఏం జరిగింది అనేది. ఇక్కడ ఇది ఒక చిన్న రేంజ్ లా కనిపిస్తుంది కదా మనకి. ఈ రేంజ్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది. మీరు గమనిస్తే ఇక్కడ గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ అనేది బ్రేక్ అయిందండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా. బయింగ్ సైడ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మరి? రీసెంట్ స్వింగ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చి క్లోజ్ అయిందండి. ఈరోజు ఓవరాల్గా మీరు ప్రైస్ని గమనించారనుకోండి, ఏం జరిగింది, ప్రైస్ అనేది కొంచెం ఒక చిన్న రేంజ్లో ఉండి లాస్ట్లో మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. ఓకే, మండే రోజు మనం ఎట్ సైడ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి అనేది డైలీ చార్ట్లోను హవర్లీ చార్ట్లోకి వెళ్ళి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో ఎవరు ఉంటారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ ఉంటారని అర్థం చేసుకోవచ్చు అండి. కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి మీరు ఇక్కడ గమనించండి. ఈ క్లోజింగ్ దగ్గర నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మరి మార్కెట్లో ఏముంది మీరు గమనిస్తే ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ అనేది ఉంది కదా. ప్రైస్ అనేది రీట్రేస్ అవుతుంది అనమాట. సెల్లింగ్ కూడా రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. సెల్లింగ్ ఎక్కడ రావచ్చు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దాంతోపాటే ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ జోన్ అని అనుకుంటున్నాం కదా, ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్, అక్కడి నుంచి కూడా ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం హవర్లీ చార్ట్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూడండి లోంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, లో వచ్చింది, అప్ సైడ్ వచ్చింది. ఇదేంటిది, ఇది ఎలాగుంది మీకు ఒక అప్ ట్రెండ్ లాగా ఉంది కదా. కాబట్టి ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయినా సరే అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు లోకి వస్తున్నా సరే బయింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా ఇక్కడ కొంచెం, కాబట్టి ఇక్కడ కూడా బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ గమనిస్తే మనకి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. మరి ఇటు సైడ్ మీరు గమనించారనుకోండి, ఏముంది, ప్రైస్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది కదా. డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు కదా. అందుకే ప్రైస్ ని హైలోకి రానిచ్చిన తర్వాత సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి మనం. ఓకేనా, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes లోకి వెళ్ళి జోన్స్ తో పాటు చూసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ జోన్స్ అనేది గమనించారనుకోండి మీరు, క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర క్లోజ్ అయిందండి. ఎంత ఉంది మనకి ఇక్కడ జోన్, 24,920 అండి. ఈ జోన్ దగ్గర మనం ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ఎప్పుడైతే ఈ జోన్ మార్కెట్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు మీరు. లేదు ప్రైస్ అప్సైడ్ ఇల్లు లోకి వస్తుంది కదా, లోకి వచ్చినప్పుడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా 25,030, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. లేదు ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్, మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 25,150 అండి. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ గమనించండి మనకు ఒక చిన్న కన్సల్టేషన్ లా చేసింది. దాంతోపాటు ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, కాబట్టి దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. సపోర్ట్ ఎంత ఉంది లెవెల్ మనకి ఇక్కడ ఉందండి 24,750 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి వరకు మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా ఇక్కడ 24,650, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ని గమనించారు అనుకోండి, ఏం జరిగింది మనకి, ప్రైస్ అనేది అప్సైడ్ వచ్చి హైలోనే క్లోజ్ అయిందండి. కాకపోతే ఇక్కడ మీరు క్యాండిల్స్ అనేది గమనించారనుకోండి, ఏం జరుగుతుంది అనేది, ఫస్ట్ మనకి మంచి బుల్లిష్ క్యాండిలే పడిందండి. దాని తర్వాత మీరు గమనిస్తే ప్రైస్ అనేది స్లో అయిందండి హైలోకి వెళ్తున్నప్పుడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ అనే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు కదా అక్కడ జరుగుతున్న సైకాలజీ ప్రకారం. కాబట్టి
ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ చిన్న కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దాంతోపాటే ఇక్కడ మీరు గమనించారనుకోండి కొంచెం బ్యాక్ సైడ్ ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఇక్కడ నుంచే కదా, ఈ పాయింట్ నుంచే ఫాల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఆ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఉంది మనకి జోన్ అది గమనిస్తే మీరు 55,800 అండి. లేదు అది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉందండి 56,040 అనమాట. లేదు మార్కెట్ అనేది ఈ రేంజ్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా, ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా ఇక్కడ 55,300 ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచే కదా కనిపించింది, దీన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోవచ్చండి. మీరు అంటే ఆ జోన్ మొత్తాన్ని కూడా మీరు ఒక సపోర్ట్ జోన్ లా కన్సిడర్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 55K అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మన లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దామండి. ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది మనకి 81,300 అండి, క్లోజింగ్ ప్రైస్ దగ్గరే ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి 81,600 అండి. దాని తర్వాత రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ ఉందండి 82,040. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఫస్ట్ది ఎక్కడ ఉందండి 80,900, దాని తర్వాత 80,600 అండి. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు అక్కడ సైకాలజీ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని, ఇందాక మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా అనాలిసిస్, దాన్ని ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. అలానే మన వాళ్ళైతే కొంతమంది ఫ్రీ డెమో సెషన్ గురించి అయితే అడిగారండి. మనం అయితే ఫస్ట్ క్లాస్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం అండి. ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుంటాం, మనం ఒక ట్రేడర్కి మెయిన్గా కావాల్సిన ఏంటి మార్కెట్లో అనేది డిస్కస్ చేసుకుంటాం, దాంతోపాటే అవసరం లేని ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుంటాం అండి. ఎవరికైతే ఫ్రీ డెమో సెషన్లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉందో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఫ్రీ డెమో సెషన్లో అయితే జాయిన్ అవ్వచ్చండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.